సారీ పిచ్చి. ఇంకా ఎంతసేపు అయ్యా? అవతల టైం అయిపోతుంది. మ్యాచ్ కి ఇంకా గంట టైం ఉంది కదా సార్. గుండు పగిలిపోతుంది. మ్యాచ్ టైం ఎవరికి కావాలయ్యా? మావాడు వచ్చే టైం అయింది. ఈ టీవీ రిపేర్ చేయిస్తున్న ఆయన పేరు రాంబాబు, జానకి భర్త. చిత్రం ఏమిటంటే ఈయన కొడుకు పేరు కూడా రాంబాబే. తండ్రి మీద ప్రేమతో ఈయన పేరునే తన పేరుగా పెట్టేసుకున్నాడు. వీడు నంద, వీడికి లేనిదల్లా వివేకం, కానీ పేరు మాత్రం వివేకానంద. మున్సిపాలిటీలో ఉద్యోగి, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ నోటిద్దువల నాలాగే. థ్యాంక్స్ అండి. ఏంటి కరెక్ట్ గా కాఫీ టైం కాకి వెళ్ళినట్టు వాళ్ళని ఇన్నర్ ఫీలింగా? అబ్బా మోహన్ చూడగానే మనసులు చదివేస్తాను అందాను. ఏంటనుకున్నారు? అందుకే మాకు ఒక హ్యాపీయెస్ట్ న్యూస్, మీకు కాలే న్యూస్ తీసుకొచ్చా. రాంబాబు గారు, మీకు విషయం తెలుసా? మా వాడికి విప్రో నుంచి ఆఫర్ వచ్చింది. మీ వాడి పరిస్థితి ఏంటి? కాల్ నువ్వెత్తావా వాడెత్తాడా? నేనే ఎత్తానండి కాలు. ఐ ఓన్లీ రిసీవ్ ది కాల్. ఐఎమ్ ఏ ప్రౌడ్ ఫాదర్, యు నో. ఫోన్ ఎక్కువ మాట్లాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది. ఐ నో దట్. ఏదైనా హ్యాపీ న్యూస్ చెప్తే సంతోషించాలి గానీ అలా కుళ్ళుకుంటారు ఎందుకు? లేకపోతే మా అబ్బాయి గురించి నీకెందుకయ్యా? మీ అబ్బాయిని మటుకు ఏం చేశావు? రాత్రి బౌళ్ళు రుద్ది ఐఐటి చదివించావు. అడ్డమైన వాళ్ళందరినీ కాకాపట్టి ఉద్యోగం వేయించావు. ఇప్పుడు వాడు సంకల్ లాక్కుంటూ ఏదో సంపాదిస్తూ ఉంటే సూటు బూటు వేసుకుని యూరోప్ లో అమెరికాలో తిరిగి వస్తారా? సిగ్గులేదు మీకు? సర్లేండి, మీరు పని చేయండి. మీ అబ్బాయిని యాపిల్ కడిగినట్టు శుభ్రంగా కడిగి ఫ్రిడ్జ్ లో పెట్టండి. స్విచ్ అయితే మర్చిపోయారు, కుళ్ళిపోతాడు. ఇదిగో, మా కొడుకుని ఎక్కడ పెట్టుకోవాలో మాకు తెలుసు. అయినా ఒక జనరేషన్ కు ఒకడే పనిచేయాలి. ఈ జనరేషన్ కి మేమిద్దరం పనిచేస్తున్నాం. ఎందుకో తెలుసా? మా కొడుకు ఏ కష్టపడకుండా హాయిగా ఉండడానికి. అంటే మీ అబ్బాయితో ఏ పని చేయించరా అండి? పని చేయాల్సిన కర్మ వాడికి ఏం పట్టిందయ్యా? వాడి టీవీయే వేరు. టీవీయా? టీవీ? అవును, వాడు టీవీ రిమోట్ ఎలా ఆపరేట్ చేస్తాడో తెలుసా? అన్నమైన చేత్తో తింటాడండి? లేదు, డైరెక్ట్ గా తలకాయ కంచంలో పెట్టి తింటాడు. నందా, అంత వెటకారం అవసరం లేదు. మా వాడికి చేత్తో తినాల్సిన కర్మేం లేదు. నేనే గోరుముద్దలు తినేస్తాను. క్లియర్ గా చెప్పండి, మీ అబ్బాయి ఏం పని చేస్తుంటాడు? వాడేమన్నా చేస్తే మేం బాధపడిపోతామేమోనని ఏమీ చేయకుండా మమ్మల్ని సంతోష పెడుతూ ఉంటాడు. వారింటికి ఎప్పుడు వస్తారండి? పని ఉన్నోడు బయటకు వెళ్తే పలానప్పుడు వస్తాడని చెప్పొచ్చు. పని లేనోడు బయటకు వెళ్తే ఎప్పుడు వస్తాడు ఏం చెప్తావు? వాడు ఎప్పుడు వస్తే నీకెందుకయ్యా? నీకేమైనా పని ఉంటే చూసుకో. ఎవరో ఒకళ్ళు చెప్పొచ్చుగా, ఇద్దరు ఎందుకు? స్ట్రాంగ్ గా ఉంటుందని వెళ్ళు. ఒకసారి చూడాలని ఉందండి. అరే మామ ఉద్దరు దేక్, ఊరోసి బార్ ఊరోసి ఆడుందని పరిచయం అయినావు కదరా, అదిగో అక్కడ చూడు. అరే ఏంద్రా స్పీడ్? ఇందాక ట్రావెలింగ్ లో సరిగ్గా వినిపించలేదు. ఎవట్రా రాంగ్ సౌండ్ ఇచ్చింది? నేనేరా అన్నది. ఇప్పుడు ఏం పీక్తావురా? నేనేరా అంది. అయితే ఏంటి? నేనే అన్నా. అయితే ఏంటి? ఏంట్రా సైలెంట్ అయిపోయావు? ఆలోచిస్తున్నావారా? ఏదన్నా పని చేసే ముందు నేను ఆలోచించను రా, అది నా వీక్నెస్. చేశాక అస్సలు ఆలోచించను, అది యూస్లెస్. రే, నీలాంటోడిని రెండోసారి కొట్టాలంటే నా ఈగో హర్ట్ అవుతుందిరా. థ్యాంక్స్. ఇప్పుడు చెప్పండి రా, ఇందాక సౌండ్ ఇచ్చింది ఎవడు? ఎవడు? వాడే సార్ అన్నది ఇందాక మిమ్మల్ని. వాడే సార్ సౌండ్ అన్నది ఇందాక. రే చెప్పరా? చెప్పండి రా. వాడే సార్. నమ్మండి సార్, వాడే. నమ్మండి సార్ నా మాట. వాడే సార్ మిమ్మల్ని అన్నది ఇందాక. నువ్వే కదా? నేను కదా సార్. ఇదేంటో తెలుసా? తెలుసు. ఇది లైఫ్ లైన్, ఇది హెడ్ లైన్, ఇది హార్ట్ లైన్, మధ్యలో నిలువుగా ఉంది ఇది ఫేట్ లైన్. ఇట్టా పెట్టి కొట్టేననుకో ఏమైతే తెలుసా? తెలుసు సార్. జాతకాలు మారిపోతాయి. అర్థమైందా? అర్థం కాలేదు సార్. నీకు అర్థమైందా? అడిగి చెప్పండి. రే, మళ్ళీ ఇలాంటి వేషాలు వేసారో చంపేస్తా. ఏమైంది? బండాగిపోయింది. రండి, డ్రాప్ చేస్తా. మా ఫ్రెండ్ వస్తుంది. ఈ లోపు ఇంకో బేవస్ బ్యాచ్ వచ్చింది. రండి. నేను రే, బండి బాగు చేయించుకోని రా. అలాగే. సిబుకు లైసెన్స్ డాష్ బోర్డ్ లో ఉన్నాయి, జాగ్రత్త.
లుక్కులు ఇవ్వకరా రే. అమ్మాయి కనబడితే చాలు ఎగేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎక్కడికి వెళ్ళాలి? కేఎల్ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ కి. ఎప్పుడైనా నైట్ టైం బయటకు వచ్చేటప్పుడు బైక్ లో పెట్రోల్ ఉందా, పర్స్ లో డబ్బులు ఉన్నాయా, దగ్గరలో బంక్ ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూడకుండా ఓని ఊపుకుంటూ వచ్చేయటం కాదు. పెట్రోలే, పర్స్ ఉందిలే. ఆ చూపేంటి, తొక్కల క్లాస్ పీరియడ్ అన్నట్టు ఆ చూపేంటి. నీకు నాకు తేడా లేదా? చెప్పు, నేను మాకే జరుగుతుంది, మాకేం తెలుసు. చెప్పేస్తా ఉంటాం. టైం బేడ ఇది ఇటే ఇప్పుడే తగిలి. పర్స్ ఉంది కానీ బొంక్ ఎక్కడ ఉందో ఏమో. ఇదేంటి తొందరగా తెచ్చు. బండి రెడీ. థ్యాంక్ యూ. నాకు చెప్పచ్చు. రే, నువ్వు ఇంజనీరింగ్ కదరా చేసింది? పాపా, ఆ హైట్ ఇంత హెడ్ వెయిట్ పెట్టుకుని నైట్ టైం ఒంటరిగా తిరగబాకే. ఈ టైంలో చాలా బ్యాచ్లు యాక్టివ్ గా ఉంటాయి. జాగ్రత్త. ఇక్కడ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందిరా బాబు? అదేదో తొందరగా చూడరా. నీతో తిరుగుతూ ఇంటికి వెళ్ళి 2 రోజులు అయింది. మా బాబు ఎక్కేస్తున్నాడు రా. నేను చెప్పిన మ్యాటర్ విన్నావు అనుకో, ఆయన నిన్న ఎక్కడం కాదు, నువ్వే ఆయన ఎక్కేస్తావు. ఏంటో పద చెప్తా. చెప్పరా చెప్పరా చెప్పరా, నాకు రెండో పెళ్ళాలు లేదని చెప్పరా. ఎవడికి తెలుసు అండి, ఎవడికి తెలుసు? మరి ఎవరికి తెలుసు అనుకునేవాడివి? నాకు రెండో సెటప్ ఉందని మా వాడికి ఎందుకు చెప్పావరా? అది ఇడు కలిసి నా మీద ఎక్కేస్తున్నారు. అసలు నన్ను శుభ్రంగా కాపురం చేసుకునివ్వా? నేను వివేకానంద స్వామిని అంటుండ్రా. స్వామి చేసావు కదరా. ఇంతకీ మీకు రెండో పెళ్ళం ఉందా లేదా? నువ్వే చెప్పు, ఉందో లేదో. రే, మీ నాన్నకి రెండో పెళ్ళం లేదంటలేరా? అంటే అబద్ధం చెప్పావా? రోజు రాత్రి నీ మీద ఇంటికి వస్తే ఎక్కేస్తున్నాడు కదా, రివర్స్ లో నువ్వు ఎక్కాలని చిన్న టిస్ ఇచ్చి అంతే. ఏంట్రా ట్విస్ట్? ఏంట్రా ట్విస్ట్? వాడు 2 రోజుల్లో ఒక ఆఫీస్ కి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. నీ బతుకు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళావా? ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేసావా? అప్పుడు తెలిసేదరా నీకు. తొక్కలో ఇంటర్వ్యూ ముందు నాకు ఆకలేస్తుంది కానీ మా ఇంటికి వెళ్ళి ఉప్పు చేప పప్పు చారు చేయించుకొని ఆ తర్వాత టెన్షన్ గురించి ఆలోచిస్తాలే. ఉప్పు చేప పప్పు చారంటరా. ఎలా? మన ఇంట్లో పప్పు చారేగా, ఉప్పు చేప కూడా ఉందట. ఎళ్ళు ఎళ్ళు. ఆకలి దంచేస్తుంది, తొందరగా భోజనం పెట్టు. ఈ రోజు నాకేం కావాలంటే, ఒరే, ఈ రోజు పప్పు చారు ఉప్పు చాపు చేసేనరా. ఏంటమ్మా అడిగి చేయించుకుందాం అనుకుంటే. ఒరే, అడిగితే పెట్టేది హోటల్, అడగకుండా పెట్టేది అమ్మరా. రే, మమ్మ అంటే సూపర్ రా, స్వీట్ మామ్. మా వీటి కూడా పెట్టు. రే, బాగా తినరా, టేస్ట్ అదిరిపోయి తిను. అసలు ఎప్పుడు తినుండవు. నానా, నేను ఒకటి అడగాలనుకుంటున్నా. అడగరా. నాకు ఇంటర్వ్యూకి వెళ్ళాలని ఉంది. ఇంటర్వ్యూకి వెళ్తావా? ఏమిట్రా ఆ మాటలో? నీకు మేమేం తక్కువ చేసామని? కావాలంటే యూరోప్ వెళ్ళు, అమెరికా వెళ్ళు, సింగపూర్ వెళ్ళు, స్విట్జర్లాండ్ వెళ్ళు, కావాల్సినంత డబ్బిస్తాను. అవును, ఆఫీస్ లో నిన్ను వరల్డ్ లో ఎక్కడ కావాలంటే ఇక్కడ పంపిస్తారా? అయ్యో, మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా అంటే అర్థం ఏంటి? ఇంటర్వ్యూకి వెళ్ళి సరదాగా చూసి వస్తాను గానీ ఉద్యోగం చేస్తాను అల్లా. ఎక్స్పెక్ట్ చేశా. రే, నువ్వు కూర్చో. చూస్తావా? ఓకే ఓకే. నందా ఏంటయ్యా? రాంబాబు, మీ వాడు టూ మచ్ చేస్తున్నాడా? ఇక్కడ కాపురాలు కూలిపోతున్నాయి. చిన్న పిల్లాడు, వదిలేవయ్యా. చిన్నపిల్లడా? ఏం ఎక్కడేసి తిరుగుతున్నాడా ఏంటి? వారిని మా ఫ్యామిలీ ఫ్రెండ్ నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా? మా వాడికి ఇంటర్వ్యూ ఒకటి ఏర్పాటు చేయి. చంటాడు, చాలా ముచ్చట పడిపోతున్నాడు. ఓకే ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూకి ఒక చంటోడు పిలుస్తాను, వాడితో ఆడుకుంటాను నా సామిరంగా. కమేన్. గుడ్ మార్నింగ్ అంకల్. ముద్దు ముచ్చట బయట, ఇది ఆఫీసు. Okay. నేను ఆఫీసర్ని, నువ్వు క్యాండిడేట్ వి. ఏంటి ఆఫీస్ కొంటావేంటి? తెగ అబ్జర్వ్ చేస్తున్నావు. అంటే వాకింగ్ ఇంటర్వ్యూ అన్నారు కదా. అంటే వాకింగ్ చేస్తావేంటి? కూర్చో. ఓ, సరే, ఓకే. చూడు మిస్టర్, ఇప్పుడు మేము నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాం. నువ్వు మేము ఊహించని విధంగా ఆన్సర్లు చెప్పి మమ్మల్ని సాటిస్ఫై చేయాలి. ఓకే. నీ పేరేంటి రాంబాబు? శేషగిరి. ఏం చదువుకున్నావు? అంటే బీకామ్ అనుకుంటా. అనుకుంటావా? అబ్బా, చదువు విషయంలో ఇంత క్లారిటీ ఉందేంట్రా నీకు? ఎన్ని మార్కులు వచ్చాయి? అంటే మన ఎస్ఆర్ నగర్ సుబ్బారావు లేడు, అతనికి ఒక 20,000 ఇచ్చా. ఫస్ట్ క్లాస్ వేస్తా అన్నాడు. కొన్నావా? ఈ రోజుల్లో ఊరికే ఏమిస్తున్నారండి. లేదా ఫైల్ ఇలాగి. ఇదేంట్రా ఎడ్యుకేషన్ ఫైల్ అడిగితే హెల్త్ ఫైల్ ఇచ్చావేంటి? అంటే సినిమాల్లో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అందరూ ఒక ఫైల్ పట్టుకొని వెళ్తుంటారు కదా, నా దగ్గర ఇదే ఉంది, అందుకని ముచ్చటేసి తీసుకొచ్చా. బ్రెయిన్ ఎక్కువ వాడుతున్నావు రాంబా. శేషగిరి, చిప్పు చెడిపోద్ది. అది కొంచెం హెరిడేటరీ. ఓకే. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి ప్రాపర్ గా ఆన్సర్లు ఇవ్వు. ఈడియట్ ని ఇంగ్లీష్ లో ఏమంటారు? చచ్చాడు వెదవా. సరే, నందా. సారీ. ఏంట్రా ఏంటి ఎక్కేస్తున్నావేంట్రా? మీరు రిలాక్స్ అవ్వండి. మీకు పెళ్ళైందా? మీ కూతురుని ఇస్తారా? మార్కెట్ లో బేవర్ చోట్ పొజిషన్ అంతే.
పని పాట లేదు లవ్ గివ్ లాంటివి ఏమైనా ఉండే ఉంటాయి కదా. లేదండి, మీరు చేస్తారా? వా ఓవర్క్ అనుకోండి, మీరు చేశారనుకోండి. సడన్ గా మీకు హిర్తిక్ రోషన్ లాంటి కాల్ చేశాడు, అప్పుడు నా పొజిషన్ ఏంటి? నా ఫోన్ ఎత్తారా? నా SMS కి రిప్లై ఇస్తారా? అవును అడిగితే ఐ వాంట్ మై స్పేస్ యార్ అంటారా లేదా? అది మరి లవ్ తొక్క. వాడు అసలే తెక్కలోడు, వాడితో పెట్టుకుంటే ఇలాగే మాట్లాడతాడు. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏంటి మనవాడిని కొడుతున్నాడా? వస్తున్నాడు. రే రే, ఇంటర్వ్యూ మధ్యలో వెళ్ళిపోతావేంటి? సినిమా బోరు కొడితే మధ్యలో లేచిపోవటంలా ఇది కూడా అంతే మరి. ఫైల్ సాయంత్రం కలెక్ట్ చేసుకుంటా అంకుల్. కలెక్ట్ చేసుకుంటావా? ఎందుకురా, నేనే ఇంటికి తీసుకొచ్చిస్తాను. కర్మ. సూర్యబాబు, సత్యబాబు, రత్నబాబు, ఇంకో రాంబాబు. అది ఏంట్రా? ఈ బ్రహ్మరాంబ సెంటర్ లో బిల్డప్ బాలాతో పెట్టుకుంటే రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? ఈడన రాంబాబు అంత ఫోర్స్ ఎందుకు రాజా? దెబ్బలతో ఫోర్స్ వాకింగ్ టాకింగ్ లో కాదురా, థింకింగ్ లో ఉండాలి. రాగానే కొడతావిటి? నిన్ను కొట్టడానికి కొట్టాలి ఎందుకురా? కంట్రోల్. అసలు నీ ఫ్రెండ్ ఎందుకు కొట్టని తెలుసా? కొట్టే నేను కమిట్ అయ్యో కదరా. అది కాదు. ఈ బ్రహ్మరమ్మ సెంటర్ లో బిల్డప్ బాలాన్ని కొడితే రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? ఏదిరా రియాక్షన్? చూపిస్తా, చూపించు. కమాన్. ఎక్కడ తెచ్చారు బే? ఇది రియాక్షన్. రే, కామన్ సెన్స్ తో ఆలోచించండి రా. ఈ బాడీలకి ఈ బాడీకి ఫైట్ అవసరమా? ఏదిరా రియాక్షన్? ఒక వారం రోజులు టైం చూపిస్తాను. అప్పటిదాకా ఒక 2 రోజులు టైం చూపిస్తాను. అప్పటిదాకా కనీసం గంట టైం చూపిస్తాను. అప్పటిదాకా షర్ట్ పట్టుకుని రియాక్షన్ చూపిస్తావు అబ్బా. ఒక నిమిషం. చూపించు. ఇదేనా రియాక్షన్? మంగళవారం ఫైట్ చేయను, రేపు చూపిస్తాను రియాక్షన్. మంగళ బుధ వారాలు పట్టింపులు లేవురా రే. పొద్దున్న శర్మకు చూసారు బాబు, ఇటు చదువుకున్నాను నన్ను. నువ్వేంటి పాప ఇక్కడ? ఈ రోజైనా బండిలో పెట్రోల్ ఉందా? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. రేయ్, ఈ సెల్లార్ కి సోలో ఎంట్రీ సోలో ఎగ్జిట్ రా. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా తొందరగా రా బయటికి. నా కోసం ఎందుకు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటావు రాజా? అవతల నీకు పని లేకపోతే వెళ్ళిపోవచ్చు కదా. ఎక్కడున్నా ఉంటారా? వాడి గురించి నీకు తెలీదు. ఎప్పుడు ఎవరో ఒకరిని కొడుతూనే ఉంటావా? ఎవరిని పడితే వాడిని కొట్టాను. నేను రౌడీని కాదు, వాడి ఫ్రెండ్ కొట్టేది, అందుకని కొట్టా. రండి సార్, రండి. అదిగో అక్కడ ఉన్నాడే వాడే ఇన్స్పెక్టర్ సార్. వీడియో నేను కొట్టింది. నువ్వెవరు? వీళ్ళేంటి? ఆహాహా, ఏమి నటిస్తున్నావు రాజా? సార్, చిన్న పిల్లలను కూడా చూడకుండా తెరివి కొట్టాడు సార్. కావాల్సిన అమ్మని అడగండి, కొట్టాడు కదా నన్ను. అవును, కొట్టాడు. అదిగో చూసారా? నడు పదా, నడు. ఈరోజు చాలా లక్కీ డే. లైఫ్ లో చూడలేను అనుకున్నవి 2 చూసా. పొద్దున్న ఇంటర్వ్యూ, ఇప్పుడు పోలీస్ స్టేషన్. బాగుంది, చాలా చాలా హ్యాపీ. వీడిని పెట్టి కేసులో బుక్ చేసి లోపలేయండి. సార్ తొందరపడి ప్రొసీడ్ అవ్వకండి. నేను 5 లెక్క పెడతాను, ఈ లోపల మ్యాటర్ క్లోజ్ చేయండి. ఏంటి 5 లెక్క పెడతావా? యా, సిచ్యువేషన్స్ చాలా తేడాలు వస్తాయి సార్. బా, నువ్వు ఎమ్మెల్యే కొడుకువా? ఎంపీ తమ్ముడువా? మీ అక్క మీడియాలో పనిచేస్తుందా, లేక సింపుల్ గా టెర్రరిస్టువా? సార్, మీకు వాళ్ళు సూపర్ అయితే నాకు నేను సూపర్. లైఫ్ లో ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కి వచ్చా, చూసా, బానే ఉంది. వస్తాను సార్, బాయ్ రా. అన్ని పట్టుకోండి. వదిలే, ఇంకా లెక్క పెట్టాల్సిందే. నేను స్టేషన్ కొత్త గానీ డ్యూటీకి కాదు. లెక్క పెట్టరా సార్. వీడిని వదిలేస్తే పోలీస్ స్టేషన్ పెయింట్ చేసి రైల్వే స్టేషన్ చెప్పమ్మారు సార్. 1 2 3 4 5. బెయిల్ పేపర్ సార్ 50,000. బెయిల్ పేపర్ సార్ 50,000. బెయిల్ పేపర్ సార్. వాడిని వదిలేండి సార్. ఈ గోల్ ఏంటి? అసలు ఈయనెవరు? మా నాన్నగారు సార్. అయితే నీడపట్టిన పెరిగాడు బిడ్డ, కావాలంటే ఒక 10 ఇస్తా. వాడి బదులు వీడి లోపలేయండి, ఇంకో 20 ఇచ్చేస్తాను. అవును సార్. ఇంకోసారి దొరికాడు. దొరికిన కొత్త బెయిల్ తీసుకొస్తా, పదరా. కొట్టినాడు బానే ఉన్నాడు, తీసుకొచ్చినాడు బానే ఉన్నాడు, మధ్యలో నేనేనా? నానా, నువ్వే నా బ్యాంకింగ్, నువ్వే నా బ్యాంకింగ్. ఎందుకురా అబ్బాయి, నేను ఉన్నా కదా.
చంపేస్తా చంపేస్తా